వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి 1 ప్రవేశపెడతారు. అట్లాంటి అతి ముఖ్యమైన ఈ రోజు, ఎందుకంటే వీళ్ళకి తెలుసు 8+8 గుండు 0 అనేది కాంగ్రెస్ బీజేపీకి తెలుసు. 8 మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ కున్నా, 8 మంది పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీకున్నా, తెలంగాణకి గత 2 బడ్జెట్లలో దక్కింది 0, ఈ బడ్జెట్ లో కూడా దక్కేది 0 అనేది స్పష్టంగా తెలుసు. కాబట్టి ఇవాళ కేవలం ఆ అంశం మీదికి, వీళ్ళ వైఫల్యం మీదికి, వీళ్ళ చేతగానితనం మీదికి, వీళ్ళ అసమర్థత మీదికి కేంద్రంతో పోరాడి నిధులు తేలేని మరి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ రోజు ఉద్దేశపూర్వకంగా మా నాయకుడు కేసీఆర్ గారికి ఆగమేఘాల మీద ఏదో ఆకాశం ఏదో కూలిపోయినట్టు 2 సంవత్సరాల కిందట విచారణ ప్రారంభమైతే 2 సంవత్సరాల కిందట కేసు పెడితే ఈ రోజు కేసీఆర్ గారికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి 8+8 గుండు 0 అని రాష్ట్ర ప్రజలు మళ్లీ అంటారనే భయంతో కేవలం ఫోకస్ షిఫ్ట్ కోసమే ఈ రోజు ఇక్కడ కేసీఆర్ గారికి ఒక ఆదివారం పూట అది కూడా విచారణ అని చెప్పి వారు ఎమ్మడబడ్డారు. నిజానికి ఈ సిట్ ఏదైతే ఉందో వారు చట్టాన్ని గౌరవించలేదు. భారత ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా తెచ్చిన బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని కూడా వీరు గౌరవించలేదు. అందులో పొందుపరిచిన నిబంధనలు కూడా గౌరవించలేదు. ఆ విషయాన్ని నిన్న మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చాలా వివరంగా సిట్ చట్టాన్ని గౌరవించలేదు. కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా, తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈ రోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద, న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి, ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోర్టు అయినా వెంటనే తీర్పిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈ రోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా, చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈ రోజు సిట్ కి సంపూర్ణంగా సహకరించారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. ఈ రోజుతో నాకు అర్థమైన కాడికి, నాకు తెలిసిన కాడికి ఈ రాష్ట్ర డీజీపీకి, సిట్ కి నాయకత్వం వహిస్తున్న పెద్దలకి ఒక విషయం తేటతెల్లమైందని నేను అనుకుంటా ఉన్నా. అసలు ఎలాంటి తప్పు జరగలేదు అనే మాట స్పష్టంగా గత 2 సంవత్సరాలుగా లీకుల రూపంలో ఇస్తూ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైతే పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారో ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెడతారని మేము ఆశిస్తా ఉన్నాం. మీడియా కూడా దయచేసి నా ప్రార్థన, ప్రతిసారి విచారణ జరగంగానే మీ దగ్గరికి ఏదో లీకుల రూపంలో పంపుతారు. ఆ లీకులను దయచేసి విశ్వసించకండి. ఆ లీకులు ఎటుబడితే అటు బాధ్యతారాహిత్యంగా ఏవైతే ఇవాళ కావాల నిజంగానేమని చెప్పేది ఉంటే స్పష్టంగా స్టేట్మెంట్ ఇవ్వదు. నిజంగానే ఏదైనా తప్పు జరిగింటే అధికారులు ముందుకొచ్చి చెప్పొచ్చు, మంత్రులు ముందుకొచ్చి చెప్పొచ్చు, బాధ్యతలో ఉన్న వ్యక్తులు ముందుకొచ్చి చెప్పొచ్చు. కానీ మరి కేవలం లీకుల మీద ఆధారపడి మరి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా నడుపుతా ఉన్నారంటేనే ఈ కేసులోని డొల్లతనం బయటపడుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.